నా పేరు వివి శ్రీనివాసరావు. నేను అనకాపల్లి జిల్లా సిఐటియు కోశాధికారి. అచ్యుతాపురం ఎస్సీజెడ్లోని ఫార్మా కంపెనీలో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో దాదాపుగా 10 సంఖ్యలో క్షతగాత్రులయ్యారని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటికే 40 మంది తీవ్ర గాయాలతోటి వివిధ ఆసుపత్రులకు చేరుస్తున్నామని చెప్పేసి అక్కడ తెలుస్తూ ఉంది. ఇప్పటికీ ఎన్టీఆర్ ఆసుపత్రి, అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో 2 చనిపోయారు, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఉషా ప్రైమ్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఈ రకంగా ఈ ఉషా ప్రైమ్ హాస్పిటల్ ఇప్పటివరకు 11 మంది ఇప్పటివరకు వచ్చి ఉన్నారు. ఈ ప్రమాదం అత్యంత దుర్మార్గమైన ప్రమాదం. ఎందుకంటే మధ్యాహ్నం ఏదైతే ఉదయం ఏ షిఫ్ట్ నుంచి బి షిఫ్ట్ చేంజింగ్ అయ్యే టైంలో ఎక్కువ మంది కార్మికులు ఉన్న టైంలోని ఈ రియాక్టర్ పేలుడు అనేది సంభవించింది. ఈ పేలుడు అనంతరం కూడా మొత్తం ఆ చుట్టుపక్కల ఉండే మొత్తం ఆ బ్లాక్లో ఉండే మొత్తం కార్మికులందరికీ కూడా ఈ ప్రమాద తీవ్రత అనేది సంభవించింది. దీంతో ఎక్కువ మంది గాయాలు పాలవలసిన పరిస్థితి అనేది వచ్చింది. చాలా మందికి తలలు అవి పగిలిపోయాయి, అలాగే కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా విరిగిపోయి వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి అనేది ఈరోజు వచ్చింది. ఇక్కడ అనకాపల్లి కానీ లేదనుకుంటే అచ్యుతాపురంలో కానీ ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే కనీసంగా ప్రథమ చికిత్స చేయించడానికి కూడా ఒక మంచి ఆసుపత్రి అనేది ఇక్కడ లేదు. అందువల్లే 16 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ తీసుకొచ్చి చేర్చేసరికి కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి అనేది వస్తుంది. అలాగే మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పరిశ్రమల్లో దాదాపుగా యాజమాన్యాలు భద్రతా ప్రమాణాల్లో తీవ్రమైన డొల్లతనం కనిపిస్తుంది. వాళ్ళు కనీసంగా భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈరోజు ఈ ప్రమాదాలు అనేవి నిత్యకృత్యంగా మారుతున్నాయి. నిన్ననే అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు సమావేశం ఏర్పాటు చేశారు. పరిశ్రమలు, కొత్త పరిశ్రమలు తీసుకొస్తాం, ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అసలు ఇప్పటివరకు ఉండే పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతుంటే కార్మికుల ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా ఉంటే మరి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తారని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం వెంటనే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు ఈ యొక్క పరిశ్రమల్లో భద్రతా తనిఖీలు వెంటనే చేయాలి. ఏదైతే భద్రతా ప్రమాణాలు దొరతనంగా కనిపిస్తున్న ఆ పరిశ్రమలన్నింటి మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఎసెన్షియా ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలి. క్షతగాత్రులకి విశాఖపట్నం అలాగే పై ఆసుపత్రిలోని మెరుగైన వైద్యం అందించి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి సిఐటి అనకాపల్లి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చాయండి. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చే వరకు ఇవి చేయగలిగేటువంటి నైపుణ్యం అన్నది వారిలో లేదు, ఇక్కడ ఎవరిలో ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఇక్కడ లేదు. అందువల్ల ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చాయండి, స్పెషల్ టీమ్స్. ఆ టీమ్స్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో అన్నీ కూడా జరుగుతున్నాయి. డెబ్రిస్ రిమూవ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అది తీసాక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 40 మంది అనుకుంటా, ఇంకా తెలియదు మనకి స్పష్టంగా. అందువల్ల త్వరగలోనే ఇప్పుడు బహుశా నైటు తెలిసే అవకాశం ఉందండి. ఎటువంటి ఆటంకాలు అయితే లేవు. అవి అయితే మటు చర్యలు అయితే జరుగుతున్నాయి యుద్ధ ప్రాతిపదిక మీద. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.